తెలుసు కాబట్టి మిత్రా మేడంతో కలిసి లిఫ్ట్ రిపేర్ చేస్తున్నారు. దేవాలయం లాంటి కంపెనీని ఇలా అపవిత్రం చేశారేంటి సార్? హే ఛీ! స్టాప్ ఇట్. ఏంటి ఎవరికి వాళ్ళు నాన్సెన్స్ గా మాట్లాడుతున్నారేంటి? మీ లిమిట్స్ లో మీరు ఉండండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీ లో క్లాస్ బుద్ధి చూపిస్తున్నారు, అందుకని చీప్గా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు సార్ చీప్గా బిహేవ్ చేస్తుంది? తప్పు చేసిన వాళ్ళ గురించి తప్పుగానే మాట్లాడతారు. ఇందులో తప్పే ఉంది? అరే అశ్విన్, తప్పొప్పుల గురించి ఆకాశ్ సారికి తెలీదా? నీ గురించి ఆనంది గురించి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. నువ్వు కూడా నందాగాడిలాగా తప్పు చేసావన్నారుగా. మురళి, ఎక్కువ మాట్లాడుతున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. మరి ఆ రోజు ఆనంది అశ్విన్ల గురించి లిమిట్ దాటి మాట్లాడింది ఎవరు సార్? అశ్విన్ అన్న షర్ట్ ఆనంది వేసుకునిందనేగా ఆ రోజు అంత గోల చేశారు. వాళ్ళిద్దరిని బయటికి గెంటేయాలని అన్నది మీరే కదా. ఈరోజు లిఫ్ట్లో మిత్రా మేడంతో పాటు కరుణాకర్ గారు నైట్ అంతా చొక్కా లేకుండా ఉన్నారు. ఇప్పుడేమంటారు సార్? మేడం పర్మిషన్ లేకుండానే కరుణాకర్ గారు చొక్కా విప్పే సాహసం చేస్తారా? దీని అర్థం ఏంటి?